నమస్తే స్వామి. నా కళ్ళతో చూసింది, నాకు అనిపించిన విషయాన్ని మీతో పంచుకుంటున్నానండి. ఇందులో ఏదన్నా పొరపాటు ఉంటే మన్నించవలసిందిగా ముందుగానే ప్రార్థిస్తూ ఉన్నాను. మామూలుగా ఎవరమైనా ఇల్లు కట్టాలనుకుంటే ప్లాన్ కోసం అప్రూవల్ చేయించుకున్నట్టుకు వెళ్తూ ఉంటామండి. అది ఎన్ని అంకణాలన్నా ఉండొచ్చు. ఒక్క అంకణం ఉన్నాయండి, 10 అంకణాలు ఉన్నాయండి, 50 అంకణాలు ఉంటాయి, ఎన్నైనా కావచ్చు. కానీ ఉన్న స్థలాన్నంతా కట్టేస్తూ ఉంటారు. పాత రోజుల్లో అనుకోండి వెహికల్స్ లేవు కాబట్టి ఒక్క అంకణం ఉన్నా 4 అంకణాలు ఉన్నా మొత్తం ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంటికి వెహికల్స్ ఉన్నాయి. షాపులు చూస్తే రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నాయి. ఏ షాపుకైనా కానివ్వండి, 2 అంకణాలు 3 అంకణాలు ఉందనుకోండి, షాపు మొత్తాన్ని కట్టేస్తున్నారు ఉన్న స్థలం మొత్తాన్ని. వాళ్ళు షాపుకి వెళ్ళి వెహికల్ అది కొనుక్కోవాలంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఆగిపోతూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఆఫీసర్లు దొరకకపోతే మొహమాటానికి పోయో ఇంకొక విధంగానో అడగలేకపోతూ ఉంటారు. దీనివల్ల చాలామంది జనాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇళ్ళ పరిస్థితి కూడా అదే విధంగా కనబడుతూ ఉన్నది. ఎంత స్థలం ఉంటుందో అంత స్థలానికి వీళ్ళేమో ప్లాన్ అప్రూవల్ ఇచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్థలం మొత్తం కట్టేస్తున్నారు. వాళ్ళకున్న వెహికల్స్ తీసుకొస్తే రోడ్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. పాత రోజుల్లోనూ అలాగే కనబడుతుంది, ఈ రోజుల్లోనూ అలాగే కనబడుతుంది. దీనిని ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు సరిచేస్తే తప్ప సమాజం బాగుపడేటందుకు అవకాశం లేదండి. దయచేసి మీరైనా ఈ విధంగా ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.